అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. సర్వకార్యాలను సిద్ధింపజేసి సకల శుభాలను అందించే తిథి సంకటహర చతుర్థి. విఘ్నాలను తొలగించి విద్యాబుద్ధులను ప్రసాదించే వినాయకుడిని పూజించే సంకటహర చతుర్థి రేపే. ఈ విశేషమైన రోజున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించి ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి తండ్రి తనయుల ఆశీస్సులతో పాటు కల్మషం లేని అనాథుల దీవెనలతో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగండి. పవిత్రమైన పుణ్యతిథుల్లో అనాథులకు పేదలకు అన్నదానం చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో వారికే తెలియని అనాథలు వీళ్ళు. పిడికెడు మెతుకుల కోసం సమాజంలో చీత్కారాలు ఎదుర్కొంటూ అవమానాలు భరిస్తూ నిలువ నీడలేక ఆదరించే తోడులేక ఎక్కడ పడితే అక్కడ నడుము వాల్చుతూ ఏది పడితే అది తింటూ రోగాల బారిన పడుతున్నారు. పాపం జానెడు పొట్టకేం తెలుసు, కుళ్ళిపోయిన వ్యర్థాలను తింటే జీవితం నరకప్రాయమవుతుందని చిరిగిన బట్టలతో చింపిరి జుట్టుతో బైరాగిలను తలపించే గడ్డాలతో ఒంట్లో ఓపిక లేక ఉన్నచోటనే కూలబడిపోతున్న దీనస్థితిలో బతుకుతున్న ఎవరికీ ఏమీ కాని ఈ అనాథులను అక్కున చేర్చుకుని ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కడా లేని విధంగా 600 మంది అనాథుల పాలిట అన్నపూర్ణ నిలయంగా విరాజిల్లుతోంది ఈ సేవాశ్రమం. మానవతా దృక్పథంతో ముందుకు వస్తున్న ఎందరో మానవదేవుళ్ళు ఈ అభాగ్యులను ఆదుకుంటూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. అభాగ్యులకు అండగా నిలిచే క్రమంలో బియ్యము, కూరగాయలు, వంట సరుకులు, నిత్యావసరాలు అందిస్తూ వారి పాలిట అన్నదాతలై వర్ధిల్లుతున్నారు. సేవామూర్తులారా, మీరు కూడా ఈ రక్షణాలయానికి వచ్చి మీకు తోచినంతలో సాయం చేసి నిష్కల్మషమైన నిర్భాగ్యుల దీవెనలతో విజయాలు సొంతం చేసుకోండి. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు అభాగ్యులకు అండగా నిలబడుతూనే ఇక్కడకు వచ్చే భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతుండడంతో మొక్కుకున్న భక్తులు మళ్లీ మళ్లీ వచ్చి శివయ్యను దర్శించుకొని అనాథుల సేవలో పాల్గొని భక్తి మార్గం సేవామార్గంలో తరిస్తున్నారు. 600 మందికి పైగా అభాగ్యులు జీవిస్తున్న ఈ సేవాశ్రమానికి వచ్చే అనాథుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత వారం రోజుల్లో సుమారు 10 మంది అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శ్రీ సోమనాథేశ్వరుడు వారిని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి రప్పించుకొని పునర్జన్మ ప్రసాదించాడు. ఎవరూ లేని ఏకాకులైన వీరిలో వృద్ధులు, మానసిక వికలాంగులు, రోడ్ల పక్కన దీనస్థితిలో పడి ఉన్న మహిళలు ఉన్నారు. అయినవారంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులకు పాపం వీరి పేరేంటో వీరికే తెలియదు. ఇక్కడకు వచ్చిన అభాగ్యులను అతిథుల్లా భావించిన ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు కడుపు నిండా అన్నం పెట్టించి అర్చకులచే వేదాశీర్వచనాలు అందించి దగ్గరుండి జుట్టు గడ్డాలు కత్తిరించి స్నానాలు చేయించి మామూలు మనుషుల్లా మార్చారు. అనంతరం పరమేశ్వరుని వద్దకు ఈ నిర్భాగ్యులను తీసుకువెళ్ళి వారిచే స్వయంగా అభిషేకాలు చేయించి స్వామి దర్శనం చేయించారు. గంట ముందు వరకు రోడ్ల పక్కన నిర్జీవుల్లా పడి ఉన్న మమ్మల్ని గుర్తుపట్టలేనంతగా మార్చేసి మా జీవితాలకు ఒక దారి చూపిన శంకరా, నీకు శతకోటి దండాలు సామి అంటూ ఆ భాగ్యులు స్వామికి నమస్కరించుకుంటున్నారు. మానవదేవుళ్ల సహాయ సహకారాలతో నిర్మించిన శాశ్వత వసతి భవనంలో సుమారు 2000 మంది అభాగ్యులు సేదతీరవచ్చు. మానవమూర్తులారా, మీ దృష్టికి వచ్చిన నిజమైన అనాథులను ఈ సేవాశ్రమానికి తీసుకువచ్చి వారికి మరుజన్మనిచ్చి
మహేశ్వరుని మంగళాశీస్సులతో ముందుకు సాగండి. అస్తవ్యస్తమైన జీవనంతో రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథుల కోసం నెలకొల్పిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఆ పార్వతీపతి శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువుతీరి తనను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఇక్కడ జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. అనాథులను తండ్రిలా సాకుతున్న శ్రీ సోమనాథేశ్వరుడు తన భక్తుల ద్వారా వసతి భవనం నిర్మించి శాశ్వత రక్షణ కల్పించిన తరువాతనే అభాగ్యుల వసతి భవనం ముందు భాగంలో శివాలయాన్ని కట్టించుకుని వారికి అండగా ఉండేందుకు స్థిర నివాసాన్ని కోరుకుంటున్నాడు. ఆదిదేవుని అభీష్టం మేరకు భక్తుల పరిపూర్ణ సహకారంతో లోకక్షేమం కోసం శివాలయాన్ని నిర్మించదలచి ఇటీవలే భూమి పూజ చేశారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలను నెరవేర్చడం ద్వారా తనకు సమర్పించే ప్రతి కానుకను ఈ అనాథ బిడ్డల ఆకలి తీర్చేందుకే వినియోగించడం ద్వారా భవిష్యత్తులో ఎంతమంది నిర్భాగ్యులు వచ్చినా వారికి కూడుకు గూడుకు ఇబ్బంది కలుగకూడదనే ఈ శివాలయం నిర్మించడంలో గల ముఖ్యోద్దేశం. భక్తి మార్గంలో సేవా మార్గంలో ఒకే చోట తరించి అద్భుతమైన శివాలయ దర్శనం చేసుకున్న ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా నిర్మిస్తున్న శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. భక్తజనులారా, తరతరాలు చెప్పుకునేలా అద్భుతంగా నిర్మించబోయే శివాలయ నిర్మాణంలో మనమూ భాగమవుదాము. రండి, శివాలయానికి మీకు తోచినంతలో ఎంతో కొంత సాయం చేసి శంకరుని సంపూర్ణ ఆశీస్సులతో మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి. శక్తిమేర విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. శైవ మందిర నిర్మాణానికి మీరందించే సాయం ద్వారా ఆ పుణ్యమంతా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ వంశస్థులకు తరతరాలు అందుతుంది. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నూతన శివాలయం పూర్తయ్యే వరకు ఇక్కడే నిత్యాభిషేకాలు జరగనున్నాయి. నిత్యార్చనలో శ్రీ సోమనాథేశ్వర స్వామికి అభిషేక సేవలు కనుల పండువగా జరుగుతాయి. ఇందులో భాగంగా స్వామికి జలాభిషేకం భక్తి శ్రద్ధలతో చేస్తారు అర్చకులు. అనంతరం ముక్కంటికి చందన జలాభిషేకం నయనానందకరంగా జరుగుతుంది. విశేష అభిషేకాల అనంతరం మహామహిమాన్వితమైన శివలింగం మధ్యలో వృత్తాకారంలో ఆలీన భంగిమలో ధ్యానం చేస్తున్న పరమేశ్వరుణ్ణి తీర్చిదిద్దిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటుంది.
ప్రత్యేక పూజల అనంతరం నీలకంఠునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. స్వామి ముందు ఉంచిన అన్నప్రసాదానికి ఆచమనీయం చేసి, ఆపద్బాంధవ, భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి అనాథుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి శంఖుహారతి సమర్పిస్తారు. వీక్షిస్తున్న భక్తులారా, శ్రీ సోమనాథేశ్వరునికి సమర్పించిన పరమ పవిత్రమైన హారతిని నిర్మలమైన భక్తితో కళ్లకు అద్దుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. పూజలు అందుకొని అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకుని భక్తుల పూజలను అందుకుంటాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ సభ్యులందరూ ఒకేసారి స్వామికి సామూహికంగా అభిషేకం చేసుకునే అద్భుతమైన అవకాశం ఈ పుణ్యక్షేత్రంలో ఉండడం విశేషం. భక్తులారా, మీ నివాసాల నుండి తీసుకువచ్చిన జలంతో మీరే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ మాత్రమే ఉండడం అదృష్టం. భక్తిపూర్వకంగా శివయ్యను అభిషేకించగానే స్వామి మహిమతో ఆ జలం గంగాజలమంత పవిత్రతను పొందుతుంది. మహిమాన్వితమైన గంగాజలాన్ని మీ గృహాలలో జల్లుకొని శుభ ఫలితాలు పొందండి. భక్తి మార్గం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. వారి నివాసాలలో జరుపుకునే పుట్టినరోజు, పెళ్లిరోజు, అలాగే కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి వేడుకలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ అనంతమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు.
నేను మన్నెం కృష్ణమూర్తి, మా అమ్మగారైన అన్నపూర్ణమ్మ గారితో వచ్చాను. ఇది చాలా ప్రయోజకరమైన బట్టి బాగా చూస్తుంటే అర్థమవుతుంది. పేదలకు, పిచ్చి వాళ్లకు, అనాథలకు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వీళ్ళు చాలా సేవ చేస్తున్నారు. ఈ కార్యక్రమం దినాదినాభివృద్ధి చెందాలని మరియు ఈరోజు మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదానంకి మా వంతు మేము కృషి చేశామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు కొంతం భాస్కర్ రెడ్డి, మాది ధర్మగూడెం గ్రామము. ఈరోజు కొంతం జంగారెడ్డి అయినటువంటి మా తాతగారు వర్ధంతి సందర్భంగా ఈ అమ్మా నాన్న ఆశ్రమానికి వచ్చి మా తాతగారి పేరు మీద అనాథలకు అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. ఈ యొక్క అమ్మా నాన్న అనాథాశ్రయానికి మొదటిసారిగా నేను విచ్చేసినాను. ఈ పరిసరాలు ఇదంతా కూడా చూస్తే ఎంతో బాగుంది. ఈ యొక్క బిల్డింగ్ కానీ, ఈ సేవ చేయడం కానీ, ఈ యాజమాన్యానికి కానీ చాలా కృతజ్ఞత భావంతో నేను చెప్తున్నాను. బాగుంది ఈ అనాథాశ్రమం. ఇలాంటిది నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. 650 మంది సభ్యులకు ఇక్కడ అనాథలకు, పేదలకు రోజువారీ భోజనము అన్నీ ఏర్పాటు చేసి ఇంత పెద్ద సంస్థని నిర్వహించబడుతున్న ఈ యొక్క అమ్మా నాన్న ఆశ్రమానికి నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు అమ్మా నాన్న ఆశ్రమంలో కొంతం భాస్కర్ రెడ్డి గారు వారి సహృదయంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 650 మంది వృద్ధులే కావచ్చు, వికలాంగులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంత మంచి వాతావరణంలో ఈ ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి యజమాన్యానికి, అదేవిధంగా ఆ శంకర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కిరణ్ రాజు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు మా చిన్న బాబు పుట్టినరోజు సందర్భంగా అమ్మా నాన్న ఆదర్శంలో అనాథలకి భోజనం పెట్టాలని నిశ్చయించి మొదటి పుట్టినరోజు ఇక్కడనే జరుపుకోవడం జరిగింది. పేదలకు నా వంతు సాయంతో పాటు అన్నం పెట్టాలని ఒక చిన్న కోరికతో ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు మా కొడుకు కిరణ్ కుమార్ బర్త్డే సందర్భంగా అమ్మా నాన్న అనాథాల పుణ్యక్షేత్రానికి వచ్చి వారికి అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాము. ఇంత పెద్ద ఏర్పాటు చేసి అనాథలైన వీరికి సహాయం చేస్తున్నందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా కుటుంబం నుంచి ఎల్లవేళలా వీరికి ఎప్పటికీ ఏదో ఒక రకమైన సహాయం చేసి ఈ పుణ్యక్షేత్రంను మంచిగా అభివృద్ధి చెందాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నమస్కారం, నా పేరు శ్రీనికా క్రాంతి కుమార్. నా మరిది కిరణ్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పరిస్థితులు అండ్ ఎన్విరాన్మెంట్ చూస్తూ ఉంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. ఇలాగే ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి అని, ఇంకా అందరూ వచ్చి ఇలా డొనేట్ చేస్తూ వచ్చి సెలబ్రేట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డి శ్రీనివాసరావు అండి, గుంటూరు నుంచి వచ్చాము. మేము ఈ టీవీలో చూసిన తర్వాత ఇక్కడ రావాలనిపించింది, సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి కూడా మేము వచ్చి డొనేషన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నామండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వీళ్ళందరూ చూడడం చాలా సంతోషంగా ఉంది. మా పూర్వీకులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఉంటారని చెప్పి కూడా మేము మా చేతనే సహాయం చేసామండి. చాలా బాగుందండి. లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్ అండి. G+4 ఫ్లోర్స్ అండి. బాగుంది కన్స్ట్రక్షన్. తర్వాత నెక్స్ట్ మంత్ కూడా ఇక్కడ టెంపుల్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం అంటున్నారు. మేము కూడా దానికి సహాయం చేస్తామని చెప్పి కోరుతున్నామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము, కానీ ఇప్పటికి ఆ దేవుడు మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. ఇక్కడ వీళ్ళందరినీ చూడగానే చాలా ఇదిగా ఉంది. అసలు ఇప్పుడు పోయినసారి కంటే కూడా ఇప్పుడు నేను చూసిన దానికంటే కూడా ఇంకా ఇప్పుడు చాలా బాగుంది. శంకర్ గారికి చాలా కృతజ్ఞతలు. అందరినీ బాగా చేస్తున్నారు. ఇక్కడ ఇంకా డెవలప్ చేస్తున్నారు. చాలా బాగుంది. గుడిని బాగా వీళ్ళకి ఉన్న వాళ్ళకి అన్నీ చేస్తున్నారు. మేము అసలు గుంటూరు నుంచి రావడానికి కారణం తను ఇట్లా చేయడం వల్ల చూసి అందరినీ ఇది చేయాలని వచ్చాము. మేము ఎంతో కొంత మాకు తోచిన సాయం ఇవ్వాలని వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. శంకర్ గారికి కృతజ్ఞతలు. నా పేరు విఘ్నేశ్వరం. మేము అంబర్పేట గోనాక మార్కెట్ నుంచి వచ్చినాము. మొన్నటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ కనబడుతుంది. ఇంకా ఇది పెద్ద వృద్ధి చెందాలని మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ శివాలయం కూడా కడుతుంది ఆశ్రమంలో. ఈ ఆశ్రమం చాలామంది డొనేటర్ ఇవ్వాలని, ఇంకా డెవలప్ కావాలని, గుడి ఇంకా డెవలప్ అయితే ఇంకా ఆశ్రమం పెద్ద అవుతుంది. ఇంకా చాలామంది అనాథలకు ఇంకా తీసుకురావాలి, వాళ్ళని మంచిగా చేయాలి, వాళ్ళు కోలుకోవాలి. ఇంకా ఆశ్రమం అలాంటి వాళ్ళకి ఇంకా ఆశ్రమం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివుడు అమ్మ నాన్న ఆదర్శానికి మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అవకాశం కల్పిస్తే తప్పకుండా మళ్ళీ వచ్చి విజిట్ చేస్తాం.
అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న వందలాది మంది అభాగ్యులలో 400 మంది మగవాళ్ళు, 150 మంది మహిళలు, 50 మంది వృద్ధులు ఉన్నారు. ఈ నిర్భాగ్యుల్లో చాలామంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. వృద్ధులకైతే నిత్య చికిత్స అందితేనేగాని లేవలేని స్థితి. వైద్యుల సూచనలతో ఈ నిర్భాగ్యులకు సాధారణ వైద్యం అందుతున్నా తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. కొందరు బీపీ, షుగర్ వ్యాధులతో సతమతమవుతుంటే మరికొందరు గుండె, కిడ్నీ, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. నిత్యము వివిధ రుగ్మతలతో కాలాన్ని వెళ్లదీస్తున్న ఈ అభాగ్యుల కోసం ఇదే ప్రాంగణంలో వైద్యశాలను నిర్మించేందుకు సంకల్పించారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఈ అభాగ్యులకు వైద్యమందించి సాధారణ స్థితికి చేరుకున్నాక కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడమే ఈ హాస్పిటల్ నిర్మించడంలో ప్రధానోద్దేశం. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అభాగ్యుడికి వైద్యమందించినా, వైద్యానికి సాయం చేసినా, 1,000,000 కపిలగోవులను దానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతకు రెట్టింపు పుణ్యం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 5 అంతస్తులుగా నిర్మించబోయే ఈ హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్ని ఐసీయూ, మానసిక వికలాంగుల వైద్యులు, సాధారణ రోగుల గదులు, మందుల షాపుల కోసం కేటాయించగా, మొదటి ఫ్లోర్, 2వ ఫ్లోర్లను మహిళా అభాగ్యులకు 100 పడకల గదులకు, 3, 4వ ఫ్లోర్లను మగవారికి 100 పడకల గదులకు కేటాయించడం జరుగుతుంది. 5వ ఫ్లోర్లో ఆపరేషన్ రూమ్, టెస్టులు, స్కానింగ్ రూమ్, రికార్డు రూముల కోసం కేటాయించడం జరుగుతుంది. మానవదేవుళ్లారా, అనాథుల కోసం నిర్మించబోయే 5 అంతస్తుల వైద్యాలయానికి మీకు తోచిన సాయాన్ని విరాళాల రూపంలో గాని, భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని అందించి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి. చివరిగా ఒక మాట. అనాథుల ఆలంబనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ సేవాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు, విరాళాలు వసూలు చేసేవారిని ప్రోత్సహించకండి. ఈ పుణ్యక్షేత్రం సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అభాగ్యుల పేరు చెప్పి దండుకునే కుటిల బుద్ధి చూపించేవారిని నమ్మకండి. సమాజ సేవలో భాగంగా అభాగ్యుల కోసం మీరు వెచ్చించే ప్రతి రూపాయి విలువైనది. దాని తాలూకు ఫలితం వృధా కాకూడదు. ఆ పుణ్యమంతా మీకే చెందాలి. మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి మీ సహాయ సహకారాలను అందించండి. వచ్చేందుకు వీలు కుదరకపోతే ప్రసార మాధ్యమాలలో వచ్చే నెంబర్లను సంప్రదిస్తే మా సిబ్బందే స్వయంగా వచ్చి మీ సహాయాన్ని స్వీకరిస్తారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.